హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లక్ష్మికి ప్రకాష్కి ఇద్దరికి కూడా మళ్ళీ దండలు మార్చి పెళ్లి చేయాలన్నట్టుగా ఇంట్లో సహస్ర, పద్మాక్షి అందరూ కలిసి ప్లాన్ చేస్తారు. విహారీ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ప్రకాష్ దండ పట్టుకుంటాడు. ఇక లక్ష్మి కూడా ఏమి చెయ్యలేక అలా దండ పట్టుకుంటుంది. విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏం చేసేది ఆపాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇకప్పుడు ప్రకాష్, ముందు నువ్వే దండ వెయ్యి లక్ష్మి మెడలో అంటూ సహస్ర చెబుతూ ఉంటుంది. ప్రకాష్ లక్ష్మి మెడలో అలా దండ వేస్తూ ఉండగా ఇంటికి ఒక ఇద్దరు వ్యక్తులు వస్తారు. భార్య భర్తలు ఇద్దరు కూడా. ఆపండి అంటూ ఇక లోపలికి అడుగు పెడుతూ ఉంటారు. ఏంటి, వాళ్ళిద్దరికీ దండలు మార్పిస్తారా? ఎందుకు? అసలు తను ఎవరు అంటూ ప్రశ్నిస్తూ ఉంటుంది ఆవిడ. కానీ మీరు ఎవరు అంటూ ఇంట్లో పద్మాక్షి, ఇటు సహస్ర ప్రశ్నిస్తూ ఉంటారు. ఎవరా? మేము ఎవరు అని అడుగుతున్నారా? మేము లక్ష్మికి అమ్మ నాన్నలం అని చెప్పడంతో ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. లక్ష్మికి కూడా ఏమీ అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక వసుధ భర్త వంక చూస్తూ ఉండగా, అది నేనే సెట్ చేశాను, నువ్వేం కంగారు పడకమ్మా అంటూ సైగ చేసి చెబుతూ ఉంటాడు. అటు విహారీ కూడా అమ్మయ్య అని అనుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత మీరే అమ్మ నాన్నలని ఏంటి గ్యారంటీ అని చెప్పి సహస్ర ప్రశ్నిస్తూ ఉంటుంది. అమ్మ నాన్నలమని చెబుతున్నాం కదా లక్ష్మి మా బిడ్డ, అసలు వీళ్ళిద్దరూ భార్యాభర్తలే కాదు అంటూ చెబుతూ ఉంటుంది ఆవిడ. అసలు మీరు లక్ష్మి అమ్మ నాన్నలని ఏంటి గ్యారంటీ? నాకు నమ్మకం లేదు అని చెప్పడంతో ఇప్పుడు ఏం చేయాలి మిమ్మల్ని నమ్మించడానికి అని ఆవిడ అడుగుతూ ఉంటుంది. మీ ఇద్దరికి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాను, మీకు అటు లక్ష్మికి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తా, అప్పుడు నిజమైన అమ్మ నాన్నలో కాదో తేలిపోతుంది అని ఇంటికి డాక్టర్కి ఫోన్ చేసి పిలిపిస్తూ ఉంటుంది సహస్ర. ఇక ఇటు లక్ష్మి ఆశ్చర్యపోతుంది. సహస్ర అలా డిఎన్ఏ టెస్ట్ అనటంతో ఇప్పుడు ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటుంది. డాక్టర్ వచ్చి డిఎన్ఏ టెస్ట్కి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఇటు వచ్చిన భార్యాభర్తల శాంపిల్స్ని, అటు లక్ష్మి బ్లడ్ శాంపిల్ని తీసుకుంటూ ఉంటాడు డాక్టర్. ఇక తర్వాత టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇటు లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది ఏం చేయాలని. ఇటు నిజంగానే వాళ్ళ అమ్మా నాన్నలని రిపోర్ట్ వస్తుందా? ఇటు వీళ్ళందరూ కలిసి డాక్టర్ని మేనేజ్ చేస్తారా, లేకపోతే సహస్రాకి దొరికిపోతారా? చూద్దాం రానున్న ఎపిసోడ్లో ఏం జరగనుందో.